తెలుగు రాష్ట్రాల భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మేడారంలో సెప్టెంబర్ 4న 1,00,000 వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గేపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది అని సమాచారం. ఉదయం 7:27 ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అని సమాచారం. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారు అని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇళ్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇటు కరీంనగర్ విద్యానగర్ లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ లో సైతం స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించింది. ఇటు బోరబండ, రెహమత్ నగర్, కార్మిక్ నగర్, యూసఫ్గూడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటు చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించింది. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో సెకండ్ల పాటు భూమి కంపించిందని తెలుస్తుంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాలో పలు ప్రాంతాల్లో అతి స్వల్పంగా భూమి కంపించిందని సమాచారం.
వస్తుంది. ఓ ఓ ఓ ఓ తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలరేపాయి. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. మేడారంలో సెప్టెంబర్ 4న లక్ష వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. అందరూ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, హైదరాబాద్ లో భూకంపానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్, అలాగే ఏపీలో భూ ప్రకంపనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి అప్డేట్స్. సో ముందుగా హైదరాబాద్ కు వెళ్దాం. సో నుమాన్ చెప్పండి, హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది స్వల్పంగా అని చెప్తున్నారు. ఇది రావడం కూడా మొదటిసారి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి, అసలు ఎందుకు అలా జరిగిందంటారు? నీలిమ, ఒక్కసారిగా భూ ప్రకంపనల నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సరిగ్గా 7:27 ఇటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతు పెట్టుకుని పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిక్టర్ స్కేల్ మీద 3.21గా మ్యాగ్నిట్యూడ్ గా నమోదైనట్లు కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం అనేది ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా అనేక ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుందని చెప్పొచ్చు. హయత్ నగర్, హిమాయత్ నగర్, దాంతోపాటు లకడికా పూల్ కానివ్వండి, ఇటు ఏదైతే ఖైరతాబాద్, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, రెహమత్ నగర్, బోరబండ, ఇలా అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు దాదాపు 2 సెకండ్ల పాటు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలైతే ఉలిక్కి పడ్డారని చెప్పొచ్చు. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓవరాల్ గా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ భూకంపం చోటు చేసుకోవడం అనేది ఇదే తొలిసారి. కొన్ని ప్రాంతాల్లో ఇటు హయత్ నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్, వనస్థలిపురం లాంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏదైతే కుర్చీల్లో కూర్చున్నటువంటి వారు కానివ్వండి, ఏదైతే బెడ్ మీద ఉన్నటువంటి వారు ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి, వారంతా కూడా అపార్ట్మెంట్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కూడా కొన్ని సెకండ్ల పాటు ఇటు హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అంతా కూడా దాదాపు 2 సెకండ్ల పాటు ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్జీఆర్ఐ అధికారులు కూడా ఒక ప్రకటన కూడా వెలువడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. భూ ప్రకంపన చోటు చేసుకున్నటువంటి రెహమత్ నగర్ లో ఉన్నటువంటి ఎస్ఆర్పి హిల్స్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో ప్రస్తుతం మనము ఏదైతే ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇక్కడ భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. బోరబండ కానివ్వండి, రెహమత్ నగర్ కానివ్వండి, కార్మిక నగర్ కానివ్వండి, ఏదైతే మనం ఉన్నామో ఎస్ఆర్పి హిల్స్, సో ఈ ప్రాంతాల్లో సో గతంలో కూడా ఏదైతే ఇటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎన్జీఆర్ఐ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం దాదాపు ఏదైతే 3.21గా మ్యాగ్నిట్యూడ్ గా ఇటు హైదరాబాద్ నగరంలో రిక్టర్ స్కేల్ మీద నమోదైనట్టు తెలుస్తుంది. ఏదైతే ఒక్కసారిగా ప్రజలైతే ఉలిక్కిపడి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా. సో ముఖ్యంగా రాక్ ఏరియా కాబట్టి, సో రాక్ ఏరియాలో ఇలాంటి స్వల్ప ప్రకంపనలు అనేవి చోటు చేసుకోవడం అనేది చాలా కామన్ అంటూ కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పండి. అంటే గతంలో కూడా మీ దగ్గర ఇక్కడ చోటు చేసుకున్నాయి కదా? గతంలో చాలా 2-3 సార్లు వచ్చేసింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఒకసారి వచ్చింది, మళ్ళీ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల కింద ఒకసారి వచ్చింది. ప్రజలు భయభక్తులతో ఉన్నారు. ఇది ప్రభుత్వమే మాకు ధైర్యం చెప్పాలి, బాగుండాలని మేము మా ఇంట్లో కూడా వచ్చినారు. 2 సెకండ్లు ఇట్లా వచ్చి వెళ్ళిపోయిందంట. కాస్త రెహమత్ నగర్ కూడా సిఎన్ రెడ్డి వాళ్ళు కూడా కలిగినా అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. హైదరాబాద్ కర్మగట్టు, ఎల్బీ నగర్, పటాన్చెరు వరకు వచ్చిందంట. కొంతమందికి ప్రజలకు తెలుస్తుంది, కొంతమందికి తెలుస్తలేదు. అది 2 సెకండ్లు వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. మా ఇంట్లో వాళ్ళు చెప్తే నేను డ్యూటీకి వచ్చేసిన, ఆ తర్వాత చెప్పింది ఇంట్లో. ఆ భయం ఎక్కువ అయిపోయింది నాకు. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చింది సార్, 2-3 సార్లు వచ్చేసింది. ఎప్పుడు 96లో కూడా వచ్చింది ఒకసారి. అదే ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా బాధాకరమైన విషయం ఉందేమని ఇక్కడ బోడబండ కానీ, కార్మిక నగర్ కానీ, మధురనగర్ ఇలాంటి ప్రాంతాల్లో రాయి ప్రాంతం కదా ఇది. చాలా రాయి ప్రాంతం, గుట్టల ప్రాంతం, చాలా అద్భుతంగా కొండలు కొట్టి తొలిగేసారు చాలా మంది అధికారులు. కొంతమందిని ప్రైవేటు సంస్థను పెట్టుకొని కొండలను తొలగిస్తే దాన్ని బట్టి భూకంపం వస్తుందని నేను భయపడుతున్నా.
చూడొచ్చు ఏదైతే పూర్తిగా ఇది రాక్ ఏరియా అని చెప్పవచ్చు, ఎత్తు ప్రాంతం. సో కొండలు గుట్టలు ఉన్నటువంటి ఏరియాలో ఇలాంటి ఎక్కువగా సంభవిస్తాయని కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏదైతే మనము ఇప్పటివరకు చూసాము, ఇటు బోరబండ కానివ్వండి, కార్మిక్ నగర్ కానివ్వండి, రెహమత్ నగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం లాంటి ప్రాంతాల్లో ఏదైతే భూ ప్రకంపన నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. సో భూకంప కేంద్రంగా ఏదైతే మేడారంని ఏదైతే భూకంప కేంద్రంగా గుర్తించారో, సో అక్కడ చూసుకుంటే దాదాపు రిక్టర్ స్కేల్ మీద 5.3 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైనట్లు కూడా ఇటు ఎన్జీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. సో దీని మీద కాసేపట్లో ఎన్జీఆర్ఐ అధికారులు ఒక కీలక ప్రకటన వెలువడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలైతే ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.